మీద నిలబడి తండ్రి వాక్య పరిచయించుండగా మీ సన్నిధి నాతో మాతో ఇక్కడ అందరితో ఉంచి ప్రభా మా అందరితో మాట్లాడి మన బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యానికి సహాయకరంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుంచి 9 వరకు చదువుకుందాం. పరిసయ్యులు ఆయనను శోధించవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఎందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరు ఏక శరీరంగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరి వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరితో పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్తున్నాను. ఇక్కడ మనము ఈనాటి క్రైస్తవ కుటుంబాల్లో అమెరికా దేశంలో చూసినట్లయితే ఒక కుటుంబం, ఒక ఇద్దరు జంటలు వివాహం చేసుకుంటే అందులో ఒక జంట విడిపోతున్నట్టుగా మరి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అంతబట్టి కాకుండా మరి భారతదేశంలో కూడా వివాహ వ్యవస్థను చూసినట్లయితే మరి రకరకాల కారణాల చేత వివాహం చేసుకొని తర్వాత కారణాల చేత విడిపోతున్న దినాల్లో మనము జీవిస్తున్నాం కదా. కనుక చూసినట్టయితే స్పెషల్గా క్రైస్తవ కుటుంబాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లికి ముందు వివాహం చేసుకునే వారు మంచి సలహాలు తీసుకొని అందులో ప్రవేశిస్తే విడాకులు తీసుకోవాల్సిన పరిష్కారం, సలహాలు తీసుకొని అందులోకి ప్రవేశిస్తే చాలా వరకు విడాకుల సమస్య పరిష్కరించుకోవచ్చు. మనమే విడాకులు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? పెళ్లి కన్నా ముందే మనము తెలుసుకుని ఉండాలి. వివాహం తీసుకోకుండా ఉండడానికి నేనేం చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుని ఉంటే అది తీసుకోకుండా మనకు సహాయకరంగా ఉంటుంది. నేటి రోజుల్లో విడాకులు మంజూరు చేయడానికి చాలా రకాల కారణాలు కనబడతా ఉన్నాయి కదా. చాలా రకాల కారణాలు కనబడుతున్నాయి. అందులో వ్యభిచారం ఒకటి, దౌర్జన్యము, త్రాగుబోతుతనము, ఒకరికంటే ఎక్కువగా భాగస్వాములు కలిగి ఉండడం, మోర్ దెన్ 1 or 2 పార్ట్నర్స్ కలిగి ఉండడం, పెళ్ళైన తర్వాత విడిచిపెట్టిపోవడం మొదలైనవి కారణాలుగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలం నేను ఒక గృహాన్ని దర్శించాను. ఆ గృహంలో వాళ్ళ ఇంట్లో పెచ్చులు ఉన్నాయి, క్రాక్స్ కదా. ఇల్లు కట్టిన తర్వాత కొన్నాళ్ళకి క్రాక్స్ వస్తాయి కదా. చూసారు ఎప్పుడైనా? మీ ఇంట్లో ఎప్పుడైనా గమనించారా? ఆ క్రాక్స్ చూసినప్పుడు వాళ్ళని అడిగాను నేను, అంటే వాళ్ళు నాకు మా ఇంట్లో పెయింటింగ్ వేయాలమ్మా, ఒక అబ్బాయి ఎవరైనా ఉంటే తీసుకురండి అని చెప్పారు. సో నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పెక్కులు చూసి అడిగాను, అంటే పెక్కులు ఏం చేస్తారు అంటే, వైట్ సిమెంట్ తీసుకొచ్చి పూసి కలర్ వేసేస్తే ఆ పెక్కులు మాయమైపోతాయి. సో ఆ విధంగా మనము ఆ పెక్కులని, ఆ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఒక ఇంజనీర్ ఒక మంచి గృహాన్ని కట్టి మీకు ఇచ్చిన తర్వాత ఆ గృహంలో పెచ్చులు కనబడితే మీరేం చేస్తారు? మనం ఏం చేస్తాం? నాకు తెలియలేదు అనుకో, మన పక్కింటి వరకు వెళ్ళి అడిగితే, బ్రదర్, సిస్టర్, మా ఇంట్లో బాగా గృహంలో చాలా క్రాక్స్ వస్తున్నాయి, నేనేం చేయాలి అని అంటే, ఒకవేళ వాళ్ళు లెటస్ డిమాలిష్, ఒకవేళ గృహాన్ని కూల్చివేసి మళ్ళీ కొత్తగా కడితే బాగుండు అన్నారు అనుకో, ఇజ్ ఇట్ రైట్? అది మంచి పద్ధతేనా? అది ఎంతో వెల చెల్లించి ఎంతో కష్టపడి ఇంజనీర్ ప్లాన్ చేసి ఆ గృహాన్ని వారికి ఇస్తే, వాళ్ళకి వేళ అలాంటి సలహాలు తీసుకొని మనం ఆ గృహాన్ని కూలగొట్టుకుంటే నష్టం ఎవరికి? మనకి, మన గృహానికి నష్టం. అయితే ఒకవేళ ఆ పగుళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ ఇంజనీర్ గారు సంప్రదిస్తే ఏం చేస్తాడు? హి విల్ గివ్ అస్ అడ్వైస్. దాని కారణాలు ఏంటో కనుక్కుంటాడు. వాటి కారణాలను చూపించి, అమ్మా ఈ పని చేస్తే నీ గృహం చక్కగా ఉంటుంది, ఈ పని చేస్తే
ఈ పెచ్చులు కనబడకుండా, ఈ పగులు కనబడకుండా వాటిని ఇచ్చేయవచ్చని అంటాం. యేసు ప్రభు ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభును శోధించాలని ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు. ఏమని? భార్యను విడనాలంటే ఏ కారణం కావాలి అని అంటే యేసు ప్రభు ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. మరి వాళ్ళు పరిశీల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఏమని అంటే, మోషే ధర్మశాస్త్రం మోషే ఆజ్ఞాపించి సెలవిచ్చాడు కదా, వ్యభిచారం వల్ల ఒకవేళ నీ భార్యను చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము, డ్యూటరానమీ 24 చాప్టర్ 24 1 and 2 వర్సెస్. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతను కనబడినందా ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఇలా అతనికి ఆమె ప్రత్యేక పత్రం రాయించి ఆమె చేతికిచ్చి చాలు ఆమె ఇంటి నుండి ఆమెను పంపేయవలను అనే మాటను ఆయన యేసు ప్రభు ఈ మాట వారికి తెలియపరచలేదు. ఏమన్నాడంటే, ఈ వెంట్ బ్యాక్. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో, ఏదైతే దేవుడు ఉద్దేశించి మరి వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడో అక్కడికి వెళ్ళాడు. ఏమైనా అని ఆది కాండానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 24 మన చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే Matthew 19 verse 4 సృజించిన వాడు ఆది నుండి వాని స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఇది నిమిత్తం పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరు ఏక శరీరంగా ఉంటారని వారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఆది యందు ఇంకేమంటున్నాడు? ఆది యందు అలాగ జరగలేదు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినం మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఆది యందు దేవుడు ఏదైతే ఉద్దేశించాడో వివాహం పట్ల, స్త్రీ పురుషుల పట్ల, ఆ విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని ఇది మన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మొదట వివాహ బంధాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన మనసులో పురుషుని గురించి, స్త్రీని గురించి తెలియజేశాడు. మనం దేవుని చిత్తానుసారంగా ఆయన పద్ధతి అనుసరించి నడిస్తే విడాకుల గురించి చింతాల్సిన అవసరం లేదు అని ప్రభు అంటా ఉన్నాడు కదా. ప్రభు అదే జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మీరు విడాకులు తీసుకోమని చెప్పలేదు. ఏమన్నాడు? ఆదికి వెళ్ళాడు. మనం కూడా మన వివాహ బంధాల్లో, మన కుటుంబంలో, సంఘంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, విడాకులకి కారణమయ్యే సమస్యలు వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిన దగ్గరికి గో టు ద క్రియేషన్, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వాక్య దగ్గరికి వెళ్ళాలి. అంతమటి కాకుండా దేవుడు మరి యేసు ప్రభు మనకు ఏం గుర్తు చేస్తున్నాడు? మరి వివాహ వ్యవస్థకు కారణం, వాట్ ఇస్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏంటిది వివాహ వ్యవస్థ విషయంలో అంటే, జెనసిస్ చాప్టర్ 2 verse 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలండి. ఏమన్నాడు దేవుడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. యవనస్తులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. యవనస్తులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వారికి సాటి అని సహకారం అవసరం. దేవుడు అదే చెప్తున్నాడు. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? పరిసయ్యులు మోషే చెప్పిన విషయం చెప్తారులే అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ దేవుడు యేసు ప్రభు ఆ విధంగా వారికి తెలియపరచలేదు. ఈ రిమైండెడ్ టుడే దిస్ మార్నింగ్, ఈరోజు ఇది మనతో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నరుడు ఒంటరిగా మంచిది కాదు, వాటికి సాటి అయిన సహకారిని దేవుడు ఏర్పరిచాడు. అంత మట్టికి కాకుండా మరి ముందుకు వెళ్ళినట్లయితే జెనసిస్ చాప్టర్ 1 27 to 28. వాట్ ఇస్ గాడ్స్ విల్ ఇన్? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
చాలు భూమిని నిండించి. ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే, ఎందుకు చేశాడు? ఈ వాన్స్ టు మనము ఆస్వాదింపబడి ఫలించాలని దేవుడు కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను చేశాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? ఆ వ్యవస్థను పాడు చేయాలని చూస్తున్నాడు. ఇంకా రెండోదిగా చూస్తున్నాం. మూడోదిగా ముందుకు వెళ్దాము. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 25. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 25. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబలుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరకగా ఉండిరి. దేవుడు వివాహ బంధాన్ని పవిత్రమైనదిగా చేశాడు కదా. వాళ్ళు సిగ్గు ఎరక ఉన్నారంటే వాళ్ళు పవిత్రంగా ఉన్నారని అర్థం, వాళ్ళ పాపం లేదని అర్థం. మన వివాహ జీవితంలో మనకు పాపం లేకుండా జీవించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వర్స్ 24 చూసినట్లయితే, కాబట్టి జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 24, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఏక శరీరం అని చెప్తా ఉన్నాడు. హస్బెండ్ వైఫ్ వారు పెళ్లి యొక్క ముందుకు వేరుగా ఉన్నారు, వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ విధంగా అనుకుందాం, ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగింది. అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అతను పరీక్షించిన తర్వాత అతనిలో ఉన్న రోగము, అనారోగ్యము, ఇల్నెస్ కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత డాక్టర్ గారు ఈ విధంగా అన్నాడు, ఏమని, లెట్ us మేక్ 2 parts, మిమ్మల్ని 2 ముక్కలుగా చేస్తాను అన్నాడు అనుకో. ఆ వ్యక్తి మరి బ్రతుకుతాడా, చనిపోతాడా? 2 parts చేసిన తర్వాత ఎలా బ్రతుకుతాడు? దేవుడు ఆదాము హవ్వను ఏకం చేసి ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. కానీ ఈనాడు సాతాను ఏం చేస్తుందంటే వాళ్ళని 2 ముక్కలుగా చేసి చంపాలని చూస్తున్నాడు. సో దీనిలో దేవుని వాట్ ఇస్ గాడ్స్ విల్ అని మనం చూస్తాము. అయితే ఎంత మట్టుకు కాకుండా వర్స్ 24 ఏమంటున్నాడు? కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అంటా ఉన్నాడు. తన భార్యను హత్తుకొనును అనే విషయాన్ని ఈనాడు దినాల్లో ఎలా చూస్తున్నారంటే, తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు, తల్లిదండ్రులతో మాకు పని లేదు, మేము ఏక శరీరంగా ఉన్నాము, మేము మీది మీరే, మాది మేమే అని అంటున్నాడు. అదే దేవుడు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవుతుంది కదా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా ఎఫిషియన్స్ 6:2-3 వర్సెస్ లో ఉంటుంది. సో కాబట్టి ఉదయ కాలమున దేవుడు వివాహ బంధాన్ని ఎలా, పర్పస్ ఆఫ్ దేవుని చిత్తం ఏంటిది అంటే, మనమందరము ఏమై ఉండాలంట? మనమందరం ఏక శరీరంగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆస్వాదింపబడి ఫలింపాలని దేవుడు మనల్ని సృష్టించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మట్టి కాకుండా వివాహ బంధము పవిత్రమైనదని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఏక శరీరం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతమంది కాకుండా మనము తల్లిదండ్రులను సన్మానించవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. మరి సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను ఏం చేస్తుందంటే, నరులు ఒంటరిగా ఉండి దేవుని యొక్క వివాహ ప్రణాళికలను అపవిత్రం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు సాతాను? నరులు ఒంటరిగా ఉండి దేవుని యొక్క వివాహ ప్రణాళికను అపవిత్రం చేస్తున్నారు. ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? విల్ హ్యావ్ ఆల్రెడీ ఈ లోక సంబంధమైన డిజైర్స్, మనలో కోరికలు వచ్చి మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారం అవుతాం. అంతమంది కాకుండా రెండోదిగా ఏం చేస్తుందంటే, మనం ఫలించి అభివృద్ధి పొందడము సాతానికి ఇష్టం లేదు. ఆశీర్వదింపబడము సాతానికి ఇష్టం లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందని చెప్తున్నాడు. సో అందుకనకే మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని విడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇద్దరు ఏకశరీరంగా కలిసి ఉండడం వాడికి ఇష్టం లేదు.
తల్లిదండ్రులను విడిచి భార్యను అత్తుకోవడం వాడికి ఇష్టం లేదు. విడిచిపెట్టమంటే చెప్పాను కదా, యూ హావ్ టు టేక్ కేర్ దేర్ నీడ్స్. వాళ్ళ అవసరాలు మనం తీసుకోవాలి, తీర్చాలి. అలా కాకుండా మనము నాది నేనే అన్నట్టుగా మనం ఉండకూడదని దేని వాక్యం తెలిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళకు కారణాలు అడుగుతున్నారు కదా, పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి కారణాలు అడుగుతా ఉన్నారు. ఏమని? ఏ కారణం చేత మరి పురుషుడు విడనాడాలని అని అంటా ఉన్నారు. ఇది మనం కూడా మనం చాలా రకాల కారణాలు వెతుకుతూ ఉంటాం. వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత ఏం వెతుకుతామంటే ఆదం అవ్వలాగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరిపోతా ఉన్నాం కదా. దేవుడు ఏం చెప్పాడు? మీరు అన్ని అనుభవించండి, తోట మధ్యలో ఉన్న ఆ ఫ్రూట్ తినొద్దని చెప్పాడు కదా. అవ్వ మోసపోయి ఆ పాపం చేసేసింది. సో దానివల్ల ఏమైంది? సాతాను ఏమనుకున్నాడు? ఇంకా వీరిని సపరేట్ చేసేస్తాడు అనుకున్నాడు. వీరిని దేవుడు సపరేట్ చేసేస్తాడు అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని సపరేట్ చేయకుండా జతగానే ఉంచాడు. అదే అంతమంది కాకుండా, నీ భార్య నీకు లోబడట్లేదు కాబట్టి నేను ఈ కారణం చేత నాకు విడాకులు కావాలి, నా భార్య నాకు లోబడట్లేదు కాబట్టి ఈ కారణం చేత నేను నా భార్యకు విడాకులు కావాలని అడుగుతున్నాను. లేకపోతే నీ భర్త నేను ప్రేమించట్లేదు కాబట్టి నాకు విడాకులు కావాలని అడుగుతా ఉన్నాం. కారణాలు, ఇంకా అభిప్రాయ భేదాలు. నువ్వు ఒకటంటే అతను ఒకటి అంటది, ఆమె ఒకటంటే నువ్వు ఒకటి అంటావు. దీస్ ఆర్ ద రీజన్స్ పీపుల్ ఆర్ లుకింగ్. సాతాను కూడా అదే వీటినే మన జీవితంలో మన కుటుంబ జీవితంలో తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మనల్ని విడదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నేను నా కాళ్ళ మీద నిలబడి నేను నిలబడగలను, నీకన్నా నేను తక్కువేం కాదు, నువ్వెంత సంపాదిస్తున్నావు నీకన్నా ఎక్కువ కూడా సంపాదించగలను. దీస్ ఆర్ ద రీజన్స్ సాటన్ పుట్స్. సాతాను మనలో ఇవన్నీ తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తున్నారంటే మనల్ని దేవుని ప్రణాళిక నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తాం. అంతమటే కాకుండా మద్యం తాగే భర్త భార్య కానీ ఈ దినంలో ఆడవాళ్ళు కూడా తాగుతూ ఉన్నారు. సో ఇది కూడా ఒక కారణంగా మరి మనుషులు సాతాను మనకి దగ్గర తీసుకొస్తున్నాడు. ఇంకా దేవుడు ఒకవేళ మనము దేవుని చిత్తం నుంచి బయటపడితే వాట్ షెల్ హ్యాపెన్ ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ సపరేటెడ్? ఒక భార్య భర్త విడదీయబడితే ఏం జరుగుతుంది? పర్పస్ ఆఫ్ మీనింగ్ విల్ బి డిస్హానర్డ్. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధం యొక్క గౌరవం పోతుంది. ఏం పోతుంది? దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో దాని యొక్క గౌరవము పోతుంది. రెండవదిగా దేవుని నామానికి అవమానం కలుగుతా ఉంది. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అన్ని జనుల మధ్య ఎంతో మరి ప్రయాసతో దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. మరి విడాకులు తీసుకొని సపరేట్ అవుతే వారి యొక్క జీవితాలు దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల జీవితాలు అవమానం కలుగుతుంది కదా. నీ జీవితం నా జీవితం, నువ్వు నేను జతపరచబడిన తర్వాత ఆ యొక్క వివాహ బంధం నుంచి దూరం అయితే సమాజంలో మనకు అవమానం కలుగుతుంది. ఒకవేళ వారికి పిల్లలు ఉంటే వారి జీవితాలను నాశనం చేసిన వారు మాత్రం. ఒకవేళ వారికి పిల్లలు ఉంటే వారి జీవితాలను నాశనం చేసిన వారు అవుతాం. ఇంకో తల్లిని ఇంకో తండ్రిని మనం వివరం తీసుకురాలేము కదా. ఒక కుమారుకి కుమార్తెకి ఒకటి తల్లి ఒకటి తండ్రి ఉంటారు కదా. ఇంకో తండ్రి ఇంకో తల్లి ఉండరు. నువ్వు నేను చేసిన ఆ గొప్ప పాపం వల్ల, ఆ విడాకులు తీసుకునే పాపం వల్ల మన పిల్లలకు మనోవేదన, దుఃఖం, రక్షణ, మారు మనసు దొరకదు. నువ్వు నేను చేసిన ఆ పాపం వల్ల
ఆ పసిబిడ్డ హృదయాన్ని గాయపరిచిన వారం అవుతాం. సో ప్రభువుని పరిచయలు ప్రశ్న వేసినప్పుడు ఆయన ఆదిని జ్ఞాపకం చేస్తాడు. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన సంఘంలో కూడా ఏదైనా ఇలాంటి సమస్యలు గుండా వస్తున్న సమయంలో మరి మనము ఎలాంటి సలహాలు ఇస్తున్నాం? మనం ఒకవేళ కూల్చివేసే సలహాలు ఇస్తున్నామా? ఆక పగుళ్లను ప్రభు అనే వాక్యం అనే కళ్ళతోటి పూసి ఆ వాక్యాన్ని ఆ హృదయంలో పెట్టి వారిని జతగా పరుస్తున్నామా? ప్రభు అంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మనకి ఎలాంటి హక్కు లేదు. దేవుడు జతపరిచిన వారిని విడదీసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి మనము ఎలా ఉన్నామో విడాకుల విషయంలో మరి విడాకులు తీసుకోవాల్సిన కారణాలు కనబడుతున్నప్పుడు మన ప్రతిస్పందన ఏంటిది? మనకందరికి తెలిసిన విషయమే కదా. ఆదాము అవ్వ తోటలో ఉన్నప్పుడు సాతాను వచ్చి అవ్వను శోధించి ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించే విధంగా చేశాడు కదా. ఆ తర్వాత దేవుడు వారితో సంభాషించినట్లుగా చూస్తున్నాం కదా. వారితో సంభాషించి ఏం చెప్పాడు? వారితో, నేను చేయకున్న పని మీరు చేశారా? నేను తినకూడదని చెప్పిన పని మీరు తిన్నారా అని అడిగాడు. అడగడం మట్టుకు కాకుండా వారి యొక్క పరిస్థితి తెలుసుకున్నాడు. మనం ఎవరైనా విడాకులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకున్న సమస్య ఏంటో మనము తెలుసుకోవాలి. వాటిని ప్రభు దగ్గర తీసుకురావాలి. వాటిని ప్రభుతో ప్రార్థనలో అంటిపెట్టుకుని ఉండాలి. అటువైపు నడిపించాలి. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, ఆది నుండి అలా జరగలేదు. రిమెంబర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆది నుండి అలా జరగలేదు అనే విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన వారు. దేవుడు ఉద్దేశించిన ఆ వివాహబంధాన్ని, ఆదాము అవ్వను జతపరిచిన వివాహబంధాన్ని సాతాను అనుకున్నాడు, డిస్ట్రాయ్ చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు అలా డిస్ట్రాయ్ చేయలేదు. వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ వారి జతగా ఉంచాడు. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, వారిని జతగా ఉంచాడు. సో అంతమటే కాకుండా మనం చూసినట్టయితే మరి దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆది కాండము మనం ఎవరైనా స్పోర్ట్స్ కానీ, రన్నింగ్ రేస్ కానీ, లేకపోతే బైక్స్ రైడింగ్ కానీ చేసినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా అందరిని ఒక లైన్లో నుంచోబెడతారు కదా. లైన్లో నుంచోబెట్టి ఏం చేస్తారు? రెడీ, 3, 2, 1 గో అంటారు. ఏమంటారు? రెడీ, 3, 2, 1 గో. We will also go to that part now. Genesis chapter 3 verse 21. Can somebody read? దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. లెట్స్ ఎనీబడి కమ్స్ టు యూ, మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు చెప్పవలసింది ఇదే. ఎవరైనా మీ జీవితంలో ఈ పరిస్థితి కూడా వెళ్తా ఉంటే, విడాకులకి కారణమయ్యే పరిస్థితి కూడా వెళ్తా ఉంటే మీరు పోవాల్సింది ఎక్కడికంటే ఆది కాండము 3:21 వరకు వెళ్ళాలి. నీకేం అవసరమో దేవునికి తెలుసు. నీ యొక్క వివాహ జీవితంలో ఏ సమస్య ఉందో దేవునికి తెలుసు. వారికి ఉన్న సమస్య, వారి చర్మపు చొక్కాలు లేవు, వారి దిగంబరులుగా ఉంటా ఉన్నారు, ఆకులు కట్టుకొని ఉంటా ఉన్నారు. అయితే యూదే కాలంలో మనము విశ్వాసముగా పిలువబడుతున్న మనము మన సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లెట్ us go to God.
లెట్ us go to God instead of going taking our own opinion. మన యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు తీసుకున్న సలహాలు తీసుకునే కన్నా దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు ఆదాను చూసినప్పుడు నాకు ఒక కొన్ని కుటుంబాలు ఇలా ఆగమైన కుటుంబాలు తెలిసినవి ఉన్నాయి. కొంతమంది ఆ పరిస్థితిలో మరి కట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి. మొదటిగా ఒక కుటుంబం గురించి చెప్తాను. ఒక ఆంటీ గారు ఉన్నారు. తన హస్బెండ్ నాస్తికుడు. తన వివాహమై 30 సంవత్సరాలు దాటిపోతుంది. ఒక దినాన ఆంటీ మంచి విశ్వాసురాలు, సండే స్కూల్ టీచర్. తన కుటుంబంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా అంకుల్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత కొంత సమయానికి ఫోన్ వచ్చింది, తను చనిపోయాడని. యాంటీ గారు తన స్నేహితురాలతో కలిసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా, తనను రక్షించు, తన ఆత్మను రక్షించు అని. నేను ఎందుకు అప్పుడే కొత్తగా ప్రభుని నమ్ముకున్నాను. మా ఆఫీస్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది. నేను 91 నుంచి వాళ్ళని చూస్తున్నాను. ఇది 2002లో జరిగింది. సో మళ్ళీ కొద్ది నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది, అంటే తను బ్రతికాడనే విషయాన్ని. తర్వాత తన జీవితాన్ని, అంకుల్ గారి జీవితాన్ని చూస్తే తాను రక్షింపబడక ముందుకు ఉన్న జీవితానికి, చనిపోయి తిరిగి వచ్చిన జీవితానికి టోటల్గా ఎంతో వ్యత్యాసంగా ఉంది. సో ఇంకో కుటుంబాన్ని చూసినట్టయితే ఆయన అదిగా రక్షింపబడిన తర్వాత 22 సంవత్సరాలు బ్రతికి 2024లో మరణించడం జరిగింది. అంటే ఒకవేళ ఆంటీ గారు అరే ఎందుకులే ఈయన నాకెందుకు, ఈయన నాస్తికుడు, ఈయన నన్ను హింసిస్తున్నాడు, నేను ఎందుకు ఈయనతో ఉండాలి, ఈయనకు విడాకులు తీసుకుని సరిపోతుంది కదా అని ఒకవేళ ఆంటీ గారు ఆ విధంగా నిర్ణయం తీసుకొని తన విడాకులు తీసుకుని ఉంటే అంకుల్గా రక్షింపబడేవారు కాదు. తర్వాత ఇంకో కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు వివాహం జరిగిన తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. పుట్టిన తర్వాత చిన్న కారణం, పెద్ద కారణాలు ఏం కాదు, చిన్న కారణం. ఆ కారణం చేత ఏమన్నాడు, ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. పుట్టి ఒక 2 months 3 months అయింటుంది పాప. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, రా వచ్చేసేయమ్మా, కమ్, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, అవసరమైతే పాపను వదిలిసిపోయినా పర్లేదు, నువ్వు వచ్చేసి అని చెప్పారు. ఆమె వాళ్ళ తల్లిదండ్రుల మాట విని తను వెళ్ళిపోయింది. ఆ చిన్న పసిపాపను నేను కళ్ళారా చూశాను. ఆ చిన్న పసిపాప వాళ్ళ నానమ్మ వాళ్ళ అత్త ఎంతో ప్రయాసపడి పెంచారు. వాళ్ళ తల్లి స్కూల్కి వస్తుండే ఆ పాపను చూడడానికి. ఆ పాపను నేను స్కూల్ నుంచి పికప్ డ్రాప్ చేస్తుంటుండే. ఆమె ఆ తల్లిదండ్రులకు పోవడానికి ఇష్టం ఉండేది కాదు. ఆమె మనోవేదన చూసినప్పుడు నాకెంతో దుఃఖం కలిగేది. ఇప్పుడు నాకెంత దుఃఖం కలుగుతా ఉంటే మరి దేవుడు ఎంతగా దుఃఖపడతాడు, దేవునికి ఎంత గాయం వేస్తుంది. కారణాలు. తర్వాత ఇంకో కుటుంబం, వారి పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేశారు. వారికి దేవుడు ఒక బాబునిచ్చాడు. ఇచ్చిన తర్వాత చిన్న సమస్య, ఆ సమస్యను బట్టి వారిద్దరు ఇప్పుడు కలిసి లేరు. తను ఒక సపరేట్గా ఉంటుంది, అతను సపరేట్గా ఉంటున్నాడు. మధ్యలో పిల్లవాడు ఆగమవుతున్నాడు. కారణాలు వెతకండి. ఒకవేళ దేవుడు ఆదాము అవ్వను చేసిన తర్వాత వారు పాపం చేశారు కదా దేవునికి వ్యతిరేకంగా. ఆయనకు ఆదాము అవ్వను చేసిన దేవుడు ఇంకో ఆదాము అవ్వను చేసే శక్తి లేదు ఆయనకి. ఆదాము నా ఎదుట పాపం చేశాడు, అవ్వ నా ఎదుట పాపం చేసింది. ఆదాము కొరకు ఇంకొక అవ్వను
అవ్వ కొరకు ఇంకో ఆదామును చేస్తానన్నాడా? వారి సమస్య తెలుసుకున్నాడు, వారి అక్కలో తెలుసుకున్నాడు, వారితో సంభాషించాడు. He did not make another Adam and Eve. ఆయన ఇంకో ఆదాము అవ్వను సృష్టించలేదు. వారి జతగానే ఉంచాడు, వారితో సంభాషించాడు. మనం కూడా మన సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మనం చేయవలసింది ఏంటంటే జతగా ఉండడమే. ఎందుకు మనము ఈ యొక్క విషయాలు మర్చిపోతున్నాము, ఎందుకు మనము విడాకుల వరకు వెళ్తున్నాము అంటే, ఇక్కడ ఒక 3 బాటిల్స్ ఉన్నాయనుకోండి. ఒకటి ఇంత హైటు, ఒకటి ఇంత హైటు, ఒకటి చిన్నది. ఈ ముగ్గురికి దేవుని స్వరం వినబడతా ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు, ఒక వ్యక్తి ఒక బాటిల్కి ఉన్న క్యాప్ను కొంచెం తెరిచాడు. ఇంకో వ్యక్తి ఆ బాటిల్ ఉన్న క్యాప్ ఇంకొంచెం తీశాడు. ఇంకో వ్యక్తి ఆ క్యాప్ మొత్తం తీసేశాడు. మొదటిగా ఉన్న వ్యక్తి క్యాప్ కొంచెం తీయడం వల్ల వాక్యం అది ప్రకటింపబడుతుంది, వాక్యం అది చెప్పబడుతుంది. దేవుని హెచ్చరికలు ఆదామావుకు తెలుసు, కానీ ఆ హెచ్చరికలను ఏం చేశారు? పెడే చెవును పెట్టారు. రెండో వ్యక్తి కూడా అదే విధంగా పెట్టాడు. మూడో వ్యక్తి మొత్తం తెరిచాడు. ఆ తెరవడం వల్ల ఆ తెరిచిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందంటే వాక్యానుసారంగా జీవించగలుగుతాడు. కొంచెమే, ముగ్గురికి వినబడుతుంది వాక్యం మీద ముగ్గురికి వినబడుతుంది. కానీ నువ్వు నీ హృదయాన్ని ఎలా తెరుస్తున్నావు దేవుని వాక్యానికి? మన హృదయాన్ని వివాహ బంధంలో దేవుడు నిన్ను నన్ను జతపరిచాడనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నామంటే వీఆర్ నాట్ ఫుల్లీ ఓపెన్ అవర్ హార్ట్స్. మనము సంపూర్ణంగా వివాహ బంధంలో మన హృదయాలను తెరిచి దానిలో ప్రవేశించలేదు. సో మన వివాహ బంధంలో ప్రమాణాలు చేస్తాం కదా, యవ్వనస్తులు మీరు వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు, దయచేసి వీటిని గమనించండి. వివాహ బంధంలో మనం ఏమేమి ప్రమాణం చేస్తాము? నేను నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను, లేదంటే భార్యగా స్వీకరిస్తున్నాను. నేటి నుండి దేవుని చిత్తానుసారంగా సుఖదుఖంలో, అనారోగ్య పరిస్థితుల్లో, సంపదలో, పేదరికంలో, మనను వేరు చేసే వరకు నేను ప్రేమించి, గౌరవించి, ఆదరిస్తానని దేవుడి ఎదుట ఈ సంఘ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనం ఇవన్నీ వివాహమైన వారందరం ఈ ప్రమాణాలు చేశాం కదా చేశాము. కానీ నిజంగా వాటి ప్రకారం జీవిస్తున్నామా? సమస్యలు వచ్చినప్పుడు మనము నిజంగా దేవుని చిత్తానుసారంగా మన యొక్క వివాహ బంధం ఉంటుందా? సుఖ దుఃఖాల్లో మనం పాలు పంచుకుంటున్నామా? అనారోగ్య పరిస్థితులు బట్టి మనము విడిపోతున్నామా? కష్టాలు వచ్చినాయి కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, నువ్వే నాది నేనే అని అనుకుంటున్నామా? సంపదలో నేను కలిసి ఉంటాను, సంపద పోయిన తర్వాత నేను విడిపోతానని అనుకుంటున్నావు. పేదరికంలో నీతో ఉంటానన్నావు, మరి పేదరికంలో ఉంటున్నామా? మరణను మనను వేరు చేసే వరకు నీతో ఉంటానని చెప్తా ఉన్నావు. మరి విడాకుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఎందుకు ఆ తలంపు వస్తున్నది? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మనల్ని వేరుపరచడానికి ఏర్పాటు చేయలేదు, మనల్ని జతపరచడానికి, ఆయన చిత్తానుసారంగా మన జీవితం ఉంచడానికి మనం జతపరిచాడు. కాబట్టి మనము మన వివాహ బంధంలో వచ్చిన సమస్యలను బట్టి ఏం చేస్తున్నాం? కౌన్సిలర్స్గా, తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, మరి బంధువులుగా, కుటుంబంలో వచ్చిన సమస్యలను, వివాహంలో వచ్చిన సమస్యలను మరి వాటిని పెద్ద చేసి చూపిస్తున్నామా? లేకపోతే దేవుని దగ్గర తీసుకెళ్తున్నామా? యేసు ప్రభు ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు ఏదైతే చేశాడో దాని దగ్గర తీసుకెళ్ళాడు. వారు మరి పరిసయ్యులు దాంతో ఏమంటున్నారు? తృప్తి పడలేదు, కారణాలు అడుగుతూ ఉన్నారు. మరి మోషే ఈ విధంగా ఆజ్ఞాపించాడు కదా అని చెప్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభుకు తెలియదు ఆ విషయం? ఈ నోస్.
బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ద ఇంపార్టెంట్ ఈస్ బీయింగ్ వన్. ప్రాముఖ్యమైనది అంటే మనమందరం జతగా ఉండాలి. సమస్యలు వస్తాయి. సమస్యలు లేని కుటుంబాలు ఏ కుటుంబం లేదు. ఆదిలోనే సమస్య మొదలైంది కదా. ఆదాం అవ్వ దగ్గరనే సమస్య మొదలైంది. సాధారణ మనల్ని చిన్న చిన్న కారణాల చేత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా చేస్తూ ఉంటాడు. ఆది నుంచే వాడి ప్రయత్నం ఉంది. ఇంకెప్పుడు చేయడా? చేస్తూనే ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అలా జరగలేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారికి చర్మపు చొక్కాలు తొడిగించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యల్లో, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నప్పుడు మనము చూపించాల్సింది దేవుని వాక్యాన్ని, మనని కాదు. ఐ ఆల్సో వెంట్ టు దిస్ కైండ్ ఆఫ్. నేను కూడా ఇలాంటి పరిస్థితి వెళ్ళాను. నేను విడనాడిపోయి నా భార్యతో విడనాడదాం అనుకున్నాను. కానీ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు, నా భార్యను ఇబ్బంది పెట్టకూడదని ఆ నిర్ణయం నా హృదయంలో ఉండే 2013లో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆ యొక్క గొప్ప ప్రమాదం నుంచి, ఆ గొప్ప ట్రాజెడీ నుంచి నాకు విడుదలనిచ్చి జతగా ఉంచాడు. మనము దేవుని స్వరాన్ని విన్నట్లయితే, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే మన జీవితాల్లో విడాకులు అనే సమస్య, విడాకులు అనే ఆలోచన మనకు రాదు. కాబట్టి ఇక్కడున్న మనందరము ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితి రాని రెడీ 3, 2, 1. దేవుడి వాక్యం దీవించును గాక. Very important message. Submitting to God, both of us. Many people who are married today, both men and women, they feel they are married to the wrong person. ఈ రోజు వివాహం చేసుకున్న చాలా మంది అనుకునే ఒక అభిప్రాయం ఏంటంటే, వారికి ఉన్న అభిప్రాయం, నేను ఒక తప్పుడు భాగస్వామిని పెళ్లి చేసుకున్నానేమో, ఈమెను చేసుకోకుండా ఉంటే బాగుండు, ఈయనను చేసుకోకుంటే బాగుండు అని అనుకుంటారు. They always think that the joy is outside the marriage. వివాహం వెలుపల సంతోషాన్ని ఉంది, సంతోషాన్ని వెతుక్కోవాలని అనుకుంటారు. If you are thinking like that, what does scripture say? ఆ విధంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? You see, you may have made a mistake in seeking God's will in marriage, but once you are married, it is God's will that you stay married to that person. ఆ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే వివాహానికి ముందు దేవుని చిత్తాన్ని వెతకలేదని ఒక అర్థానికి రావచ్చు. అయితే వివాహం అయిన తర్వాత దేవుని చిత్తం ఏమిటనంటే, మనం వివాహం అయిన తర్వాత మన జీవిత భాగస్వామితో మనం కలిసి ఉండాలనేదే దేవుని చిత్తం. It is once you are married, it is God's will that you love and respect that person. ఒకసారి వివాహము మన జీవిత భాగస్వామిని ప్రేమించాలి, గౌరవించాలి. And if you don't submit to this, what will happen? ఆ విషయానికి కనుక నువ్వు ఆ విషయంలో దేవుని చిత్తానికి లోబడకపోతే ఏం జరుగుతుంది? Then your problem is no longer that you married the wrong person, but your problem is that your heart is not submitting even today for what God wants you to do. అప్పుడు దాని అర్థం ఏమిటంటే, నువ్వు వివాహంకి ముందు దేవుని చిత్తాన్ని వెతకలేదు, వివాహం అయిన తర్వాత దేవుని చిత్తం ఏం చెప్తుందనే విషయాన్ని కూడా నువ్వు పట్టించుకోవట్లేదు, దానికి లోబడట్లేదు అని అర్థం. You're continuing to behave in the wrong way, how you behaved when you got married. కాబట్టి నువ్వు దేవుడు ఈ విధంగా ఉండాలి భార్యాభర్తలు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ నిబంధనలను నువ్వు అతిక్రమిస్తూ దేవుడికి అవిధేయత చూపించడం కొనసాగిస్తున్నావని అర్థం. That is why we can come under the severe discipline of the Lord. ఆ విధంగా చేస్తే మనం దేవుని యొక్క తీవ్రమైన శిక్షకు మనం గురి కావాల్సి వస్తుంది. The things that happen in your life, your health problems or the instability you're going through, connected to this, are you submitting to God's will in marriage? కాబట్టి వివాహంలో మనము దేవుని చిత్తానికి మనం జీవిత భాగస్వామి కట్టుబడి ఉండాలి, ఆమెను ప్రేమించాలి, గౌరవించాలి అనే విషయాన్ని కనుక నువ్వు పాటించకపోతే అనారోగ్యం ద్వారా కానీ, ఆర్థిక పరమైన అస్థిరతల ద్వారా కానీ, మరే విధంగా అయినా కానీ దేవుడు రక్షణ గుండా మరి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Don't avoid all that. Let us learn to respect each other. Respect is one of the most important things. Don't speak rudely. Respect. కాబట్టి మనము మన జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మనము కఠినంగా మాట్లాడకూడదు, గౌరవించి మాట్లాడవలసిన అవసరం ఉంది. All married people here, including me,
ఇక్కడున్న వివాహమైన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది, నాకు కూడా. We have two things in common, all of us. మనందరిలో రెండు విషయాలు ఒకే విధంగా ఉంటాయి. We are all married to imperfect people. మనందరము అపరిపక్వమైన జీవిత భాగస్వామిని కలిగి ఉన్నాం. Second, we are also imperfect. రెండవది, మనం కూడా అపరిపక్వమైన వారమే. So don't expect perfection from the other person. కాబట్టి మనము పరిపూర్ణతని నువ్వు ఎదుటి వారి నుంచి ఆశించొద్దు, ఎందుకంటే నువ్వు కూడా మరి పరిపూర్ణుడు పరిపూర్ణురాలు కాదు. Perfect people are only there in advertisements. మరి పరిపూర్ణమైన మనుషులంటే మరి వాణిజ్య ప్రకటనలోనే ఉంటారు. And their families also, if you examine, it is full of brokenness. It will be. అటువంటి మేము పరిపూర్ణులము అని చెప్తున్న ప్రకటనలలో ఉన్న వాళ్ళ కుటుంబాలను చూస్తే ఆ కుటుంబాల్లో కూడా చాలా విచ్ఛిన్నమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. So God, Bible tells us to respect and appreciate. That is called growing in grace. అందువల్ల మనము ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఆ విధంగా దేవుని కృపలో మనం ఎదగాలి అని బైబిల్ మనకు చెప్తా ఉంది. Let us pray. ప్రార్థన చేసుకున్నాం. Father, we thank you for your word that reminds us how strong we should be in marriage, and as believers, always we must realize that you are the third person in our marriage, and it is a holy relationship. And your purpose is not just marrying, your purpose is not that we marry someone, but be a light that shines in a dark world. And many times Satan has extinguished our light. We ourselves live in darkness even though we say we are believers. We fight openly, we quarrel, we hold things in our heart, we don't talk to each other. May we realize that we are being used by Satan. He is successful in entering our lives. May we not allow that as believers, Lord. Your purposes for us are great, that we be a blessing to the nations, to the families in this world, and how far Satan has taken us from that. Lord, restore us. May we submit to you, walk close to you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen.